హాయ్ అందరికీ. ఈరోజు అయితే నేను ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇంట్లో నెయ్యి ఒక 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. ముందైతే నేను బయటే కొనేదాన్ని, కానీ ఇప్పుడైతే తీసుకోవడం లేదు, ఎందుకంటే అన్నీ కల్తీ అయిపోయాయి కదా. అందుకని నేను నెయ్యి బయట కొనడం ఆపేశాను. మా పిల్లలైతే చపాతీలోకి కానీ రైస్లోకి నెయ్యిని ఇష్టంగా వేసుకొని తింటుంటారు. అందుకని నేను పిల్లల కోసమని ఇంట్లోనే రెడీ చేస్తాను. ఇలా మనం పాలు డైలీ తీసుకొచ్చి వేడి చేస్తాం కదా, వేడి చేసిన తర్వాత పాలు చల్లగా అయిపోయిన తర్వాత దానిపైన మీగడ ఫామ్ అవుతుంది కదా, దాన్ని అయితే నేను రోజు ఇలా ఒక బౌల్లో వేసి కలెక్ట్ చేస్తుంటాను. ఈ బౌల్లో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే మామూలుగా బయట పెట్టిన పాడైపోతుంటుంది. అందుకే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఇలా బౌల్ మొత్తం నిండిపోయిన తర్వాత నెయ్యి చేసుకుందాం అన్నప్పుడు దాన్ని బయటికి తీసి ఇలా చిన్న బౌల్ పెట్టేసి దాన్ని అయితే హీట్ చేస్తుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇదైతే ఐస్ అయిపోయి ఉంటుంది. కాసేపు ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే కరిగిపోతుంది. మనం కొంచెం స్పూన్తో అలా సైడ్స్కి రబ్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే అది మొత్తం లిక్విడ్ ఫామ్ లాగా కరిగిపోవాలి, అప్పుడే మనకు నెయ్యి రెడీ అవుతుంది. మనము బయట కొనే కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడమే బెస్ట్. ఒక 10 to 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తము అది మెల్ట్ అయిపోయిన తర్వాత కాసేపు అలాగే వదిలేస్తుంటే అది మొత్తం బ్లాక్ కలర్గా అయిపోతుంది. అప్పుడు మనకు నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఇదైతే నేను 10 డేస్ బ్యాకే ప్రిపేర్ చేశాను. ఆ బౌల్ నిండిన తర్వాత మళ్ళీ 10 డేస్లోనే నాకు బౌల్ నిండిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇవి ఇలా మొత్తం అది బ్లాక్ కలర్గా అయిపోయింది. అట్టు మొత్తం పైకి లిక్విడ్ వచ్చేసింది నెయ్యి. దీన్నైతే ఇప్పుడు నేను వెంటనే టీ స్ట్రైనర్ తోటి నేనైతే వడకట్టేసుకుంటాను, ఎందుకంటే చల్లగా అయితే మళ్ళీ అది పీల్ చేసుకుంటుంది నెయ్యి మొత్తం. అందుకని వేడిగా ఉన్నప్పుడే నేనైతే ఇలా టీ స్ట్రైనర్లో పంపిస్తూ ఉంటాను. ఇలా మొత్తం గీని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక చూడండి ఎంత బాగుందో. దీని స్మెల్ అయితే అసలు చాలా బాగుంది. మనం బయట కొన్ని దానికన్నా ఇంట్లో చేసుకోవడమే బెస్ట్. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పిల్లలు తిన్నా, ఇంట్లో పెద్దవాళ్ళు తిన్నా చాలా బాగుంటుంది. బయట తీసుకునే దానికన్నా మనం చేసుకునే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది.